పరాయివాడిగానే 10 మందిలో వెనకాలుంటాడు. 4 అక్షింతలు వేసి 4 మెతుకులు తిని వెళ్తాడు. కన్నీళ్లు కారుస్తూ వెళ్ళటం మనకి మంచిది కదత్తయ్య. ఏం చెప్పారు మేడం? పసుపు కుంకుమ పళ్ళాలు ఎత్తుకురమ్మన్నారని. ఏమన్నారు? ఉన్నమాటే అన్నాను గాని ఆ బ్యాగులు సూట్ కేసులు లోపలికి తీసుకెళ్తారా? ఆవిడ నిన్ను అన్నదానికి కానీ కొట్టిన దానికి కానీ మేం బాధ్యులమా? నీ గురించి చెప్పే కదా నేను తన్నులు తిన్నది. మేం బాధ్యులమా అంటారేంటి? తండ్రి లాంటి వాడివి, నా పెళ్లి దగ్గరుండి జరిపించాల్సిన వాడివి. ఇలా చెడగొట్టడం వల్ల నీకొచ్చే లాభం ఏంటి బాబాయ్? తృప్తి. నా నిజాయితీని నిరూపించుకున్నానన్న తృప్తి. పెళ్ళాపిన పాపం తగలదా బాబాయ్? నాన్న సాకేత్ రానన్న కారులో కూర్చుంది కానీ. తప్పు తప్పమ్మా. తప్పుని తప్పని నిరూపిస్తే పాపం ఎట్టా తగులుద్ది? అసలు నేనే తప్పు చేయలేదు అంటున్నాను కదా. నా మీద నమ్మకం లేదా? తప్పు ఒప్పు తేల్చాల్సింది నువ్వు నేను కాదు, నలుగురిలో ఆ పెద్ద ఆవిడ మంగమ్మ గోర్. మీరిద్దరూ ఆ కారు ఎక్కండి, వెళ్ళండి. ఏమయ్యా ఫ్రంట్ సీట్ లో కూర్చో. నాన్న సాకేత్, అసలే సాకేత్ నన్ను అనుమానిస్తున్నాడు. నువ్విప్పుడు ఆ ఫోటోలు చూపిస్తే ఆవేశపడతాడే గాని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడా? వద్దు బాబాయ్, దయచేసి ఆ ఫోటోలు ఇచ్చేయి. ఇచ్చేయి బాబాయ్, ఇచ్చేయి బాబాయ్, ప్లీజ్ బాబాయ్, ప్లీజ్. కుదరదుగాక కుదరదు. అలా ఎలా అనగలుగుతున్నావు బాబాయ్? ఎందుకు అనకూడదు? నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటాను బాబాయ్, ఆ ఫోటోలు నాకు ఇచ్చేసాయి. నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ బాబాయ్, దయచేసి ఆ ఫోటోలు ఇచ్చేసాయి.
ప్లీజ్ బాబాయ్, బాబాయ్ ప్లీజ్. అయ్యో 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 అదే లేకమ్మ సీత. వాడి కాళ్ళు పట్టుకుని అలా కన్నీళ్లు పెడుతున్నావు. అది రేపు పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోతున్నాను పెద్ద నాన్నమ్మ. బాబాయ్ ఆశీర్వాదం తీసుకుని నాన్నని కాస్త కనిపెట్టుకుని ఉండు బాబాయ్ అని చెప్పాలనిపించింది. పిచ్చిదాన్లా ఉన్నావంటే ఎలాగూ పెళ్ళయ్యాక పెద్దల ఆశీర్వాదాలు దంపతులుగా తీసుకుంటారు కదా, అందుకని వీడి కాళ్ళు పట్టుకుని వేడుకోవాలని నీకెందుకు అనిపిస్తుంది? అయినా వీడు పొరుగురికేం వెళ్ళటం లేదు కదా, ఈ ఊర్లోనేగా ఉండేది. నాన్న గురించి అంత దిగులెందుకే? ఆరోగ్యం బాగోలేని మనిషి కదా, వీళ్ళకి ఏమనిపించిందో ఏంటో బాబా ఎట్టు బోరు కొట్టు మీద పడ్డారు పిండే. వచ్చిన వాళ్ళని గుండెకి హత్తుకుని ధైర్యం చెప్పాలి గాని అలా కాళ్ళ మీద పడితే చూస్తూ ఊరుకుంటావేంట్రా? గుండెలకే హత్తుకున్నా చటుక్కుని జారి కాళ్ళ మీద పడ్డారు. అమాయకురాలు రాది. దాని అమాయకత్వం నీకేం తెలుసులే, సాక్ష్యం నా దగ్గర ఉంది. నిజమే, చాలా పిచ్చిది. మా అక్కయ్య పోలికిరా దాంది. మంచితనం, ప్రేమ, ఆపేక్ష అంతా పునికి పుచ్చుకుని పుట్టింది. రామ్మా, నువ్వు అంతగా దిగులు పడకు, మేమంతా లేవు. అయినా స్వర్ణం ఉంటుంది కదే, అది కూడా రేపు అత్తారింటికి వెళ్ళేదేగా పిన్ని. ముందు నీ ప్రయాణం గాని దాని సంగతి తర్వాత. దాని ఫోటోలు ఉన్నాయిలే. వాడి మాటలకేం గాని నువ్వు రామ్మా. స్వర్ణ, నువ్వు కూడా రావే. బాబాయ్ రా. సమయానికి వచ్చి కాపాడావు, లేకపోతే కాళ్ళు లాగి ఫోటోలు లాగేసుకునేవాళ్ళు. అమాయకులంట, అమాయకులు. అసలు ఈ ఫోటోలు సాకేత్ రూమ్లో ఎట్లా పెట్టాలి? పెడతా, ఎట్లయినా పెడతా.
కొబ్బరి బండాలు కింద పడుతున్నాయి, జాగ్రత్తగా చూసుకో నువ్వు. రే పూలై సరిగా కట్టు నువ్వు. రే లెక్కట్రా నువ్వు. రే ముడి సరిగా కట్టు. ముందు ముందు కుర్చీలను లైన్ లో పెట్టు. అసలు కుర్చీలు ఎలా ఉండాలంటే మన గెస్ట్ వస్తే అలా కూర్చుంటే పోవాలి, లేవకూడదు. రే లెక్కట్రా నువ్వు. రే ఆ పూలై సరిగా కట్టు. అర్థమైందా? ఎవరు మీరు? జగన్నాథం గారు వచ్చారా? జగన్నాథం గారా? వారా జగన్నాథం గారా? వారెవరు? పెళ్లి కొడుకు తాతగారు. అదో జడ్జి గారా? ఆహా, ఇంతకీ తమరెవరో? ఆడా మగా? పళ్ళు రాలుతాయి. ఏంటా ప్రశ్న? అయ్యో, మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారండి. నేను అడిగేది ఏంటంటే మీరు ఆడపెళ్లి వారి తాలూకా మగ పెళ్లి వారి తాలూకా అని. డోంట్ అపార్థం. ఎవరి తాలూకా అయితే నీకేంట్రా ఫూల్? పూలా? పదరా పొలగంబు. ఏంట్రా ఇది? నా ఫేస్ వాల్యూనా బేసిక్ గా వెళ్ళి ఎంతేనా? ఫేస్ వాల్యూనే బాస్. ఎప్పుడు ఎవరిని పలకరించినా కష్టం అంటున్నారు. ఎందుకో మరి వీళ్ళ కస్సు బస్సులు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. టంగు స్లిప్ అవుతుంది. ఏదేమైనా సరే మనం ఈవెంట్ మాత్రం అదరగొట్టేయాలి. మంగమ్మ గారి దగ్గర మాత్రం మార్కులు కొట్టేయాలి. ఎవరు మాట్లాడేది? నేను మధురవాణిని. వస్తున్నారా? దారిలో ఉన్నాం. ఎప్పుడెప్పుడు వస్తారా అని, ఎప్పుడెప్పుడు కలవాలా అని మీకోసమే ఎదురు చూస్తున్నాను. వస్తున్నాం వస్తున్నాం వస్తున్నాం. త్వరగా రండి. వస్తున్నాం. ఎవరది? ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు. ఏం పని? బయలుదేరారా లేదా అని అడుగుతున్నారు. ఏం పనట? ఈ పూటకి 1000 భోజనాలు చాలుగా అంటున్నారు. ఇలా ఇవ్వండి. ఇవ్వండి. హలో, పదరా బాబు. ఎవరు మాట్లాడేది? సిగ్నల్ కట్ అయిపోయిందేమో. ఏమిటి ఏసీలో కూడా అంతగా చెమటలు పడుతున్నాయి? అదేం లేదు మంగా. ఇదిగోండి. అమ్మా భోజనం పోంచారా? పెళ్లి భోజనమే కదా, బాగా తినండి, పుష్టిగా ఉండండి, బాత్రూమ్కి వెళ్ళండి. అయ్యా నమస్తే. నమస్తే. కాఫీలు తాగారా? టిఫిన్ తిన్నారా? అందరు ఇంత మర్యాద గడుతున్నారు, అసలు మీరు తిన్నారా? ఈడు 20 ఇడ్లీ సరదా, 10 దోశ సరదాగా. ఏంటి 20 ఇడ్లీలు 10 దోశలు, అది సరదాగా? నాకు దురదేశంగా తిన్నా. మీరు మానేయండి, మేము తింటాం. ఆ బాత్రూమ్కి వెళ్ళి కక్కండి. కక్కేదేదో ఇక్కడ లక్షలు ఖర్చు పెట్టాం డెకరేషన్ కి. వెళ్ళండి. అసలే మంగమ్మ గారు ఈవెంట్. నమస్కారం అమ్మా. ఎవరు నువ్వు? నీ బాబుడేమిటి? సిరివెన్నెల విశ్వనాథం, ఈవెంట్ మేనేజ్మెంట్ చీఫ్ మేడం. ఊరికే పేర్లు పెట్టుకోగానే సరికాదు, కనీసం వాళ్ళ పేర్లకున్న విలువ కొంతైనా నీ మెదడుకు ఉండాలి. అయ్యో, అంత మాట అనేసారండి మేడం. నేనేం చేశాను మేడం? ఈ మ్యారేజ్ లో నా రేంజ్ నేషనల్ లెవెల్లో వెళ్ళిపోతుందని ఎక్స్పెక్ట్ చేశాను మేడం.
చీప్ గా మరీ ఎలా తీసి పారేశారేంటి మేడం మీరు? నేల బారు పనులు చేస్తే నేషనల్ లెవెల్కి ఎలా వెళ్తావు? ఏమైంది మేడం? నేనేం చెప్పాను నువ్వేం చేసావు? ఏమైందమ్మా? అసలు వాట్ హ్యాపెండ్ మేడం? ఆ కళ్ళజోడు తీసి నీ కళ్ళు పెట్టి ఒకసారి అటు చూడు. సీతా బెడ్ సాకేత్ కరెక్టే కదా మేడం? అదే మరి. ఇది పిఠాపురం వారి పెళ్లి. నా మనవడి పేరు ముందుండాలి, తర్వాత సీత పేరు ఉండాలని నీకు చెప్పానుగా. సాకేత్ వెడ్స్ సీత అని ఉండాలి. రేయ్ చెప్పింది చెప్పినట్టు చేయండి మీరు, అర్థమైందా? లేకపోతే క్షణాల్లో తీసి పడేస్తా. సారీ మేడం, వెంటనే మార్పిచ్చేస్తా. ఐ టేక్ కేర్ మేడం. ఏమనుకోవద్దు మేడం, 1 minute లో అయిపోతుంది మేడం. అదే ఆ నస్సు కూడా వద్దు. మార్చు, ఆ పేర్లు వెంటనే మార్చు, లేకపోతే నీ మెళ్ళో ఎగ్జిట్ బోర్డు వేసి బయటికి పంపిస్తాను. రేయ్ పిచ్చి పనులు చేశారంటే క్షణాల్లో మార్చేస్తా. మేము వచ్చామని ఆడపిల్లి వారికి చెప్పిరా. 2 minutes మేడం, ఇప్పుడే చెప్పొస్తా. అంతలో 2 minutes ఎంటర్టైన్మెంట్ మేడం. రేయ్ రేపు పెళ్ళైతే ఇవాళ ఆ పాట ఏమిటి? అలాగే మేడం. రేయ్ స్టాప్, స్టార్ట్ కేవ్ కేకా. ఏమిటా పాటలు? అర్థమైంది మేడం. రేయ్ ఏమిటా పాటలు? అర్థమైంది మేడం. ఐ అండర్స్టాండ్. అటెన్షన్. నమస్కారం పిన్ని గారు. నమస్కారం. నమస్కారం. రండి. లోపలికి రండి అల్లుడు గారు. కిట్టు రారా. సాకేత్ పదనాన్న. వీళ్ళు మండపం లోపలికి వెళ్లేలోపు ఆ ఫోటోలు ఎలాగైనా కొట్టేస్తాను. నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా సేపట్లో మంగమ్మ చేతిలో ఫోటోలు పట్టడం ఖాయం, పెళ్లి ఆగటం ఖాయం. స్వర్ణ బాబాయ్ దగ్గర ఫోటోలు తీసుకోగలదా? తీసుకోలేకపోతే బాబాయ్ గనక అందరి ముందు అమ్మమ్మకి సాకేత్కి ఇచ్చేస్తే